నేను బీసీఏ చదువుతున్నాను. బీసీఏ థర్డ్ ఇయర్. So, how was the teaching over here? టీచింగ్ దిస్ ఇస్ అంటే ఈ కాలేజ్ నేను అనుకున్నప్పుడు వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ కాలేజ్ ఎలా ఉంటుందో ఏమో టీచర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. బట్ వన్స్ వచ్చాక తెలిసింది హౌ సపోర్టివ్ టీచర్స్ ఆర్. టీచర్స్ చాలా అంటే చాలా బాగా చెప్పిస్తారు. నో మ్యాటర్ ఇట్ ఇస్ నాలెడ్జ్ ఓన్లీ. మనం ఎలా ఉండాలైనా కూడా ప్రాపర్ డిసిప్లిన్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లో కూడా దే విల్ ఎంకరేజ్ అస్. So, how about the like infrastructure or facilities regarding your studies? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈ కాలేజ్లో చూసుకుంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నీ ఇచ్చారు. ఫ్రమ్ క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ హై క్లాస్. మనకు ప్రొజెక్టర్ ఉంటుంది. ఇన్ ఎవ్రీ క్లాస్ రూమ్ ప్రొజెక్టర్ ఉంటుంది. మనకు ల్యాబ్స్ ఉన్నాయి అండ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఎనీ టైం మనం కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అది మాత్రమే కాదు, నాట్ ఓన్లీ లైబ్రరీ అండ్ క్లాసెస్, మనకు ప్లే గ్రౌండ్ ఉంది. ఎనీ టైం దీస్ ఆర్ ఆల్ అవైలబుల్. సో ఓకే, ఫ్యాకల్టీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏదైనా డౌట్ అడిగినప్పుడు కానీ, లేకపోతే మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు? ఫ్యాకల్టీస్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒకేసారి అర్థమవుతుందని లేదు. అలాంటప్పుడు మేము టీచర్స్ దగ్గరికి వెళ్ళి 2-3 టైమ్స్ కాకపోయినా ఒక 10 టైమ్స్ అడిగినా కూడా వాళ్ళలో ఆ పేషెన్స్ కనిపిస్తుంది అండ్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. దే ఎంకరేజ్ పీపుల్ డౌట్స్ అడగనీకైనా కానీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ మై అంటే ఎప్పుడూ చూడలేదు మా టీచర్స్ని ఇరిటేట్ అవ్వడం కానీ, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు కానీ అలా చూడలేదు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.